హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనుమానుడు యూట్యూబ్ ఛానల్. మనం మొన్న ఒక ఊరు నుంచి ఈయన 5 రోజులు అయిన తొలి తూరు పడ్డనే ఓ దాన్ని అయితే మనం కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చాం. అయితే దాన్ని మా ఊరు పక్కన ఉన్నటువంటి మా బ్రదర్ ఒక అతను నేను తీసుకుంటాను అని వచ్చాడు. ఆయనే పాలు కూడా చూసుకుంటాను, ఒకసారి ఎన్నిస్తుంది, దారలు ఎలా ఉన్నాయి, రొమ్ములు ఫ్రీగా వస్తున్నాయా లేవా, అసలు ఎన్ని ఇస్తుంది, ఎన్ని లీటర్లు ఇస్తుంది అనే దానికోసం మా అన్నయ్య అయితే మా ఇంటికి రావడం జరిగింది. ఈవినింగ్ 6 o'clock వచ్చాడు పాలు పిండుకోవడానికి. అతనే దోణ్ణి ఇడుచుకొని అది తొలిచూరుది కదా, కాలు కదిలిస్తుందో లేదో చూసి పాలు తీసుకుంటాను అంటే రమ్మని చెప్పాం. వచ్చాడు, దోణ్ణి ఇడిసి పాలు తీయడానికి ఇతను చూస్తూ ఉన్నాడు. మా వాడు ముడేయడానికే టైం పడతా ఉంది. పరిశుభ్రంగా రొమ్ముల్ని 4 శుభ్రంగా కడుక్కొని పాలు తీయటం అయితే స్టార్ట్ చేసిండు. అదేమో కాలు తీయట్లేదు, ముందుకు జరుపుతూ ఉంది. ముందుకు జరిపిన కాలుని వెనక తీయమనరా అని నేనంటే వాడు అటునెట్టి ఇటునెట్టి నెడతా ఉన్నాడు తప్ప అదేదో కాలు దగ్గర పెట్టి దాని దూడకే పాలు ఉంచుకోవాలని తీయట్లేదు. మళ్ళీ గట్టిగా ఇచ్చాడు, తిరిగింది, మంచిగా ప్రశాంతంగా తీస్తున్నాడు పాలు. పేపు విధానం, ఆ రొమ్ము విధానం, ఆ దారలు చాలా ఫ్రీగా వస్తున్నాయని అయితే మనోడు చెప్తుండే. బాగా గడ్డికి పోయి వచ్చినట్టు ఉన్నాడు, ఆ ఒళ్ళంతా దడిసింది చెమటతోటి. పాలు పిండి అయితే కష్టపడట్లేదు అలా అనేది మీరు అనుకోవద్దు, షెడ్లో కదా ఉడకపోస్తుంది. ఒక 2 రొమ్ములే తీశాడు, 1.5 లీటర్ అయితే ఉన్నాయి. ఈయన ఎందుకంటే 5 రోజులు అవుతుంది కాబట్టి